హలో ఫ్యామ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఫ్రెష్గా స్నానం చేసుకొచ్చి బయట కూర్చున్నాడు. అశు ఇట్రా. పా ఏం వచ్చినావు అశు, చుక్కోత వచ్చినట్టు వచ్చినావు. ఇక్కడి నుంచి జంపు చేసుకుంటా. మళ్ళా పోతున్నావు ఆడుకోవడానికి. బాగా ఆడుకొని పోతూనే ఉంటాడు, అస్సలు ఇంట్లోనే ఉంటాడు. వెళ్ళిపోయా అన్నయ్య, వెళ్ళిపోయా. మా చెట్టు చూడండి, చిన్న మొక్కు నింది, ఇంత ఉన్నింది. ఇప్పుడు ఒక 2 years బ్యాక్. అది ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా వచ్చింది. ఇక్కడ ఒకటి పెట్టాము, ఇక్కడ నుంచి ఒకటి తీగ అల్లుకుంటుంది, ఈ పక్క నుంచి ఇంకొకటి. ఇది మా యాపిల్ చైర్. ఇవన్నీ వాడిపోయాయి, మొత్తం వాడిపోయినాయి. సో ఇదొకటి, ఇంకొకటి కూడా జరుగునా. ఇది కూడా ఇప్పుడు బాగా వచ్చింది. ఇది కూడా పెడుతున్నాము. సో అట్లా 2 పక్కల పెట్టాము. ఇట్లా తీసి ఇట్లా పెట్టేదానికి, అట్లా పెట్టి ఫిట్ చేసేసినామంటే పడిపోకుండా. ఇక్కడ పెట్టినామంటే కూడా తీసుకొని తింటాడు. ఉన్నది ఎన్ని రోజులు యూజ్ చేస్తాడు, అన్ని రోజులు యూజ్ చేయండి. ఇక మా కజిన్, నేను ఎప్పుడు లండన్ కెనడాలో బ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేస్తుంటా కదా, మా కజిన్స్ వీళ్ళే. అదిగో అక్కడ మను, భావన, వీళ్ళవే అనమాట. నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య టైం లేదు, కుదరట్లేదు బ్లాగ్ ఎడిట్ చేయడము. సో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది, వెరీ సూన్. సో వెళ్తున్నాము. సో చాలా తక్కువ టైం ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోవాలి. చాలా బాధగా ఉంది, కానీ వెళ్ళిపోవాలి. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్, బాగా కనెక్ట్ అయినట్టుంది. వెళ్ళిపోవాలి అనమాట. వాళ్ళు ఇంకా చాలా తక్కువ టైంలో ఉంది. మా భావన వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కి వచ్చింది. సో వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి నేను కూడా ఓకే చెప్పా, నెక్స్ట్ టైం కలుద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి 555555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. సో లైవ్ లో చూపిస్తున్నాను నేను మీకు. సో థ్యాంక్స్. అదేమంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. సబ్స్క్రైబ్ చాలా ఇంకా. సో ఇవన్నీ కొంచెం తగ్గాయి. మీరు నాకు తెలిసి చాలా వరకు మా మనల్ని చూసింటారు నా వీడియోస్ లో. ఈ మధ్య గ్యాప్ వచ్చింది కదా, తను కెనడాకి వెళ్ళడంతో. మా యాపిల్ గా డ్రైర్ వేసుకులేదు. సో బాగున్నదా, నువ్వు కూడా చెప్పు. మా బావ్స్, సబ్స్క్రైబ్ టు పింకీ తెలుగు ఛానల్. యా. సో ముందు బాగా ఫ్రీక్వెంట్ గా ఉండేవాళ్ళు నా వీడియోస్ లో, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. కామెంట్స్ బాగా పెట్టండి, పెట్టద్దండి, వద్దు. బాయ్ 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 బాయ్. నేను తీసుకుంటూ వస్తున్నా. నిజంగా మన దాంట్లో తెల్లగా వస్తుంది, ఆ దాంట్లో నల్లగా వస్తుంది. ఎడిట్ చేసుకుంటే మళ్ళీ బాగా లేదు. అదే సామ్సంగ్ లో ఫిల్టర్స్ ఉంటాయి. నువ్వురా నువ్వురా. నిజంగా మనూరానికి తెల్లగా వచ్చింది, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. దాంట్లో బ్రైట్నెస్ ఎక్కువ ఉంది, దాంట్లో బ్రైట్నెస్ తక్కువ ఉంది అంతే. ఏం లేదు అంతే. సరే అప్పటికి వెళ్ళిపోయారా బాబాయ్ పిన్ని? వెళ్ళిపోయారా చికెన్? వెళ్ళిపోయారా? ఫోన్ ఈడ పెట్టేస్తున్నారు. ఇది మనదే వస్తుందన్నా ఇదే చెప్తుంది. నేను
దీనికి స్క్రీన్ కార్డు. సో అలా మను వాళ్ళు అయితే ఇంటికి వచ్చారు. వాళ్ళు వచ్చిన టయానికి నేను వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా అదే అప్లోడ్ చేశాను. సో ఫిల్టర్ లేకుండా ఎక్కడ మొత్తం మ్యూట్ పెట్టకుండా ఉన్నట్టుగా అప్లోడ్ చేసేసాను అనమాట. అండ్ ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే అమ్మ నాన్న ఇద్దరు కూడా బెంగళూరుకి అయితే వెళ్తున్నారనమాట. సో వాళ్ళ కోసం డ్రాప్ చేయడానికి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్తున్నాము. ఇది చాలా ఎర్లీ అనమాట. ఫ్లైట్ వచ్చేసి 5:30కి ఉంది. కాబట్టి శంషాబాద్ అంటే ఇంక చాలా దూరం కదా, చాలా డిస్టెన్స్ ఉంది. అందుకని కొంచెం ఎర్లీగానే వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా బెంగళూరులో అయితే మా తమ్ముడు వాళ్ళు ఉంటారనమాట. ఇంకా అక్కడ మా అద్విత్ని చూడడానికి వెళ్తున్నారు. వాడు ఇంకా చూసి చాలా రోజులు అయిందనమాట. వాడిని చూసి గ్యాప్ వచ్చేసింది. ఇంకా వీళ్ళకి బెంగ వచ్చేసింది అనమాట, అమ్మ నాన్నకి ఇద్దరికి. ఇంకా వాడిని కూడా చూద్దాం అనేసి ఇంకా వెళ్తున్నారు. ఫస్ట్ అయితే మేము బస్ చూసాం, కానీ బస్ ఏంటంటే అమ్మ అంతసేపు ట్రావెల్ చేయలేదన్నమాట. ముందులాగా చేయలేకపోతా ఉంది. ముందైతే ఒక్కటే వెళ్ళేది వచ్చేది, ఈవెన్ ఆశుని తీసుకోపోయేది వచ్చేది. సో ముందు మేము పూణేలో ఉన్నాం కదా, పూణేలోనే ఒంటరిగా ఆశుని పిలుచుకొని వచ్చేదన్నమాట అమ్మ ఒక్కటే, ఎటువంటి భయం లేకుండా. అలా మాకు చాలా హెల్ప్ అయ్యేది అప్పట్లో. అండ్ ఇప్పుడు కొంచెం తగ్గిపోయిందనమాట. ఇంక ఇప్పుడు అసలు ఒంటరిగా వెళ్ళలేకపోతుంది, ఎక్కువసేపు జర్నీ చేయలేకపోతుంది. ఇంకా అందుకనేసి ఒకసారి చూద్దాము అనేసి ఇంకా ఫ్లైట్ అయితే బుక్ చేసాము. నాన్నైతే ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్ ఎక్కడము. అమ్మ అయితే వెళ్ళింది ఇంతకుముందు ఎక్కువసారి. నాన్నకైతే ఇంకా ఇక్కడ అన్ని డీటెయిల్స్ చెప్దాము అని అయితే మేము వచ్చాము. ఇంకా అక్కడ సెక్యూరిటీ చెక్-ఇన్, ఇంకా లగేజ్ బ్యాగ్ ఇవంతా కూడా ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేసి చెప్దాము అనేసి అయితే ఇంకా వచ్చాము. సో నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు అనిపించింది, అరే ఇట్లా ఇది కూడా ఒక వీడియో తీసి పెట్టింటే బాగుండు కదా. అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి, ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎలా వెళ్తాము ఏంటి అనేది చిన్న క్లియర్గా వీడియో పెట్టింటే బాగుండు అని కూడా అనిపించింది నాకు, నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అనమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఫ్లైట్ అయితే 5:25కి అనమాట మార్నింగ్. ఇంకా ముందే ఉండాలి కదా, ఒక 1 hour ముందే ఉండాలి. అందులోనే ఇంకా డొమెస్టిక్ అంటే ఇంకా అక్కడెక్కడో ఉంటుంది అనమాట. సో చాలా దూరం, లోపలే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ముందే రావాల్సి వచ్చిందనమాట మేము. ఇక్కడ ఫ్లైట్ అయితే 5:25కి స్టార్ట్ అవుతుంది. అండ్ బెంగళూరుకి రీచ్ అయ్యే లోపల 6:30 అయ్యింది. అండ్ ఎలా వెళ్తారో ఏమో అని అనుకున్నాము. బట్ ఇంకా లోపల ఎవరో ఒకరు అడిగితే కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు కదా, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి, ఇక్కడ బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవాలి అని. సో అలా అందరినీ అడిగి కలెక్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోయారు అనమాట. చాలా సేఫ్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న ఫ్లైట్ ఎయిర్ ఇండియా. అండ్ ఈ ఎర్లీగా వెళ్తేనే కొంచెం ఫేర్ రేట్ తక్కువ ఉన్నిందనమాట. అండ్ నార్మల్ టైమింగ్స్లో అంటే ఆఫ్టర్నూన్ 1కి అట్లా ఉన్నింది. అప్పుడైతే ఇంకా ఎక్కువ కాస్ట్ చూపించింది. సో నాన్న అస్సలు ఒప్పుకోలేదు, అంత కాస్ట్ ఫ్లైట్ అస్సలు ఒప్పుకోనే లేదు. ఈ ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం తక్కువ చూపించింది కాబట్టి దానికైతేనే ఓకే అన్నాడు అనమాట. సో నాన్నకి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను అనమాట, సేఫ్ సైడ్కి ఇవన్నీ కలెక్ట్ చేసుకోండి, ఆధార్ కార్డు, ఇది ఫ్లైట్ టికెట్ అన్నీ అట్లా చెప్తుంటే కూడా నాకు మళ్ళీ అదే అనిపించేది అనమాట. ఇంతకుముందు నేను ఎన్నోసార్లు ఫ్లైట్ ఎక్కాను కదా, అప్పుడు ఎందుకు వీడియో తీయలేదు, వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చింటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింటే బాగుండు కదా అని అయితే అనిపించింది. ఈవెన్ నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా అలాగే సేమ్ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ నేను దీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ సెక్యూరిటీ లోపలికి వెళ్ళి అక్కడ ఆ సెక్యూరిటీ వరకు వెళ్ళి అన్నీ చూపించుకోరండి అని అయితే అలో చేశాడు. మామూలుగా అయితే అక్కడ వరకే స్టాప్ చేసిస్తారనమాట. ఇంకా నేను నాన్నకి అమ్మకి ఇట్లా చెప్తూ ఉంటే లోపల వరకు అయితే వెళ్ళండి అని అయితే ఇక్కడ వరకు ఈ మెయిన్ గేట్ వరకు అయితే అలో చేశారనమాట. అండ్ ఇంక ఇక్కడ మొత్తం అన్నీ అదేమంటారు ఆధార్ కార్డు ఇంకా ఫ్లైట్ టికెట్ అన్నీ చూపించాము. ఇంకా వీళ్ళు ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు అయితే లోపలికి వెళ్ళిపోయారు. అండ్ ఇంకా మేమైతే రిటర్న్ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో బస్సు జర్నీ అనేది ఏంటంటే జర్నీ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, కానీ పికప్ డ్రాప్ చేసే వాళ్ళకి బస్సు అయితే కంఫర్ట్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకే వస్తాయి, మనం ఉండే ఏరియాకే వస్తాయి బస్సెస్, కాబట్టి అది అంత అనిపించదు. బట్ ఫ్లైట్ చేస్తే ఏంటంటే ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది, పికప్ డ్రాప్ చేసే వాళ్ళకి కొంచెం ఇట్లా ఎర్లీగా లేసి రావాల్సి అట్లా ఉంటుంది అనమాట. సో ఆపోజిట్ బస్సుకి ఫ్లైట్కి. సో ఇక్కడ మేము ఎలా అయితే ఎర్లీగా లేసి వీళ్ళని ఇక్కడ డ్రాప్ చేసామో, సో బెంగళూరులో కూడా మా తమ్ముడు వాళ్ళు పికప్ చేసుకోవాలి కదా వీళ్ళని. సో బెంగళూరులో ఇంకా దూరం కదా, అంటే ఎయిర్పోర్ట్ మనకి వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంకా ఆల్మోస్ట్ 60 kilometers ఉంది. వీడియో కాల్ చేస్తాం మీరు. బాయ్.
టాటా బాయ్ బాయ్. సో వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి ఎర్లీగా రావాలన్నమాట. ఇక్కడ 5:30కి వీళ్ళు స్టార్ట్ అయితే అక్కడ 6:30కి అంతా దిగేశారు. సో 6:30కి దిగాలంటే వాళ్ళు కూడా ముందే లేచి ఎయిర్పోర్ట్కి అయితే రావాల్సి ఉంటుంది. సో అలా అనమాట. అంటే పికప్ డ్రాప్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఫ్లైట్. వాళ్ళు అయితే రీచ్ అయిపోయారు అండ్ మేమైతే రిటర్న్ ఇంటికి కూడా వెళ్ళిపోయాము. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. అండ్ ఇక్కడితో నేను వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.